1995 2000 నుండి దే కాల్ ద జెన్జీ జనరేషన్. వీళ్ళ భాషలు వేరంట. దాని ముందు మిలినియం అంట, ఇప్పుడు జెన్జీ అంట, నెక్స్ట్ ఇంకోటి ఏదో వచ్చింది జెన్ ఎక్సా, ఆల్ఫా. అబ్బా, వీళ్ళ భాషలు వేరంట. మరలా ఎవరికి ముందోళ్ళకి గౌరవం ఉండదు. మిలినియం అంటే అదంతా అవుట్డేటెడ్. మొన్నటికి జెన్జీ అంటే ఇప్పుడు ఆల్ఫాకి వాళ్ళందరూ వేస్ట్ రా. వీళ్ళందరూ అంటే మీకు అర్థమైందో లేదో, వీళ్ళ భాషలో లిమిటెడ్ అయిపోతుంది. ముందు భాష ఒక లైన్కి ఒక ఫేస్లో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌ ఆర్ యూ అనేటప్పుడు ఎట్లా రాస్తారమ్మా ఈరోజు టెక్స్ట్లో? సింపుల్. అసలు వైఓయూ కూడా రాయరంట. యూ అంటే బద్ధకం. ఇప్పుడు ఆల్ఫాకి ఎలాగైపోయింది తెలుసా? అంతే ఇమోజీస్ అంట. దే డోంట్ ఈవెన్ రైట్. ఇమోజీ పెడతారంట, అర్థం చేసుకోవాలంట. ఇమోజీలోనే భాషలు వచ్చేస్తాయంట, అంత మీనింగ్ వచ్చేస్తుందంట. అర్థమైనోడికి మాత్రం తెలుస్తుందంట. నాకు ఆల్ఫా గురించి చదివినప్పుడు నాకు అర్థమవుతా ఉంటుంది, యేసు ప్రభు చెప్పిన డైలాగులో మీరు కొడుతున్నారా, చెవులు కలిగిన వాడు చెప్పిందంతా చెప్పిన తర్వాత చెవులు కలిగిన వాడు విన్నగాక.